అందరికీ నమస్తే అండి. ఈరోజు కథ ప్రేమ పెళ్ళి. నచ్చితే లైక్ చేయండి. ప్రతి అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు తన తల్లిదండ్రులు చాలా ఆనందముగా ఉంటారు. తన కూతురి బంగారు భవిష్యత్తు బాగుండాలని ఎంతో పాటుపడతారు. ఆ అమ్మాయి ఆనందాన్ని కోరుకుంటారు. కొంతమంది నిజంగానే చాలా ఆనందముగా తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని ఒప్పుకుంటారు. కొంతమంది ఇష్టం లేకపోయినా మనసులో వారి ప్రేమని ఎవరికీ చెప్పలేక బాధని దిగమింగుకొని, మరికొంతమంది ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పినా వినిపించుకోక చస్తాం అన్న బెదిరింపులకు భయపడి చేసుకుంటారు. ఇంకా అదృష్టవంతులు ప్రేమ వివాహాలు చేసుకుంటారు. మరికొంతమంది వచ్చిన భర్తని ప్రేమిస్తూ ఉంటారు. కాలేజీలో క్లాసు అవుతున్న టైంలో వైబ్రేట్ మోడులో ఉన్న మొబైల్కి నానా అని కాల్ రావడం, పక్కన ఉన్న ఫ్రెండు అంకిత చూసి, చిత్ర, మీ నాన్నగారు ఫోన్ చేస్తున్నారు, నేను పెన్ పడేస్తాను, అది తీసినట్టుగా బెంచీ కిందికి వంగి తర్వాత ఫోన్ చేస్తాను అని నాన్నగారితో మాట్లాడి చెప్పు, దొరికిపోయావో, బాటనీ లెక్చరర్ కోపిష్టి, ఇక నీ ఇష్టం అని మెల్లగా చెప్తుంది. సరే అని చెప్పి చిత్ర తల బెంచ్ కిందికి దించుకొని, నానా, నేను ప్రైవేట్ క్లాసులో ఉన్నా, తర్వాత చేస్తా, బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేసి పెన్ తీసి యథావిధిగా క్లాసు వింటూ ఉంది. క్లాస్ డిస్మిస్ అని చెప్పి సర్ వెళ్ళగానే అందరు స్టూడెంట్స్ బయటకి వెళ్ళిపోతారు. అంకిత చిత్ర బ్యాగులో బుక్స్ పెడుతూ, ఏంటి చిత్ర, అంకుల్ నీకు ఈ టైంలో కాల్ చేశారు, కనుక్కో ఎందుకు చేశారో అని అడుగుతుంది. చిత్ర, నేను అదే అనుకుంటున్నా, సర్లే రూముకి వెళ్ళాక చేద్దాం పద అంటూ వడివడిగా నడుచుకుంటూ రూముకి చేరుకున్నారు. ఫ్రెష్ అప్ అయి వచ్చి వాళ్ళ నాన్నగారికి కాల్ చేసి స్పీకర్ ఆన్లో ఉంచి ఈ ఇద్దరు స్నేహితులు బెడ్ సర్దుతూ ఉంటారు. వాళ్ళ నాన్నగారు ఫోన్ లిఫ్ట్ చేసి, చిత్ర, నీకు ఒక విషయం చెప్పాలి, అందుకే ఆగలేక నీ క్లాస్ టైము అని తెలిసినా చేశాను అని అంటారు. వాళ్ళ నాన్న కాస్త ఆనందముగా, ఏంటి నాన్న అంత ఆనందంగా ఉన్నారు, ఏంటి విషయం చెప్పండి అని అంటుంది. అదే నీ పెళ్లి విషయం అని అంటారు. ఆ మాట వినగానే ఈ ఇద్దరు స్నేహితుల ముఖాలు చూసుకుంటూ చేస్తున్న పనిని ఆపి వచ్చి కూర్చుంటారు. నీకు ఒక మంచి సంబంధం వచ్చిందమ్మా, అబ్బాయి చాలా మంచోడు, మన పక్క ఊర్లోనే వాళ్ళ ఇల్లు, నీకు తెలియకపోవచ్చు, కుటుంబం కూడా చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. అది విని అంకిత భయపడుతూ, చెప్పవే అని అంటుంది. చిత్ర ఏం మాట్లాడకు అని అన్నట్లుగా చెయ్యి అడ్డు పెడుతుంది. వాళ్ళ నాన్నగారు ఆ సంబంధం గురించి వివరించి, నీకు అబ్బాయి ఫొటోసు ఫోన్ నెంబర్ సెండ్ చేస్తాను, నచ్చితే నాకు ఫోన్ చెయ్యి అని అంటారు. చిత్ర ఏమీ మాట్లాడదు. వాళ్ళ నాన్న కూతురి మౌనమే సమాధానం అన్నట్టుగా ఫోన్ కట్ చేస్తారు. వాళ్ళ అమ్మ పక్కనే ఆతృతగా ఏమనింది చిత్ర అని అడుగుతుంది. వాళ్ళ నాన్న ఏదో ఆలోచిస్తూ ఉంటారు. మిమ్మల్ని ఏమనింది అంటే మాట్లాడరేంటి అని కుదుపుతుంది. ఫోన్ చేసి చెప్తానని చెప్పింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడ చిత్ర ముఖభావముగా అలానే కూర్చొని ఉంటుంది. అంకిత తన భుజం మీద చెయ్యి వేసి, ఎందుకే నీ ప్రేమ విషయం చెప్పలేదు అని అడుగుతుంది. చిత్ర తనలో దాచుకున్న బాధని మేఘాల నుంచి రాలిన చినుకుల్లా కన్నీటి రూపంలో కక్కుతూ తన స్నేహితురాలు ఒడిలో వాలి ఏడుస్తూ ఉంటుంది. అంకిత తనని ఓదారుస్తూ, నువ్వు చెప్తే మీ నాన్నగారు అస్సలు ఆలోచించరు, తప్పకుండా నీ ప్రేమని ఒప్పుకుంటారు అని భరోసా ఇస్తూ ఉంటుంది. చిత్ర తన బాధని మళ్లించి ఆలోచనల వైపు పెడుతుంది.
నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అంకిత? నేను మోసపోయాను, ప్రేమిస్తున్నానని వెంటపడిన వాడిని గుడ్డిగా నమ్మి మోసపోయాను అని గతంలోకి వెళ్తుంది. ఒకరోజు ఫ్రెండ్స్తో కలిసి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి అందరూ ఒక టేబుల్ మీద కూర్చొని వాళ్ళకిష్టమైన ఫ్లేవర్స్ చెప్తూ ఉండగా చిత్ర మామూలుగా చుట్టూ చూస్తూ ఒకచోట తన చూపు ఆపేస్తుంది. ఎదురుగా తన ప్రియుడు రఘు వేరే అమ్మాయి చెయ్యి పట్టుకొని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఆ దృశ్యం చూసి అలా నిర్గతపోతుంటుంది. కొన్నిసార్లు మన కళ్ళు కూడా మనని మోసం చేయవచ్చు అని తన మనసుకి తానే సమాధానపరుచుకొని వాళ్ళ ఫ్రెండ్స్తో ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడి నుంచి వేరే ప్లేస్కు వచ్చి రఘుకి కాల్ చేస్తుంది. రఘు చిత్ర నెంబర్ నుంచి కాల్ రాగానే కాస్త కంగారు పడుతూ ఎదురుగా ఉన్న ఆ అమ్మాయి చెయ్యిని విడిచి ఇప్పుడే వస్తాను అని అక్కడి నుంచి లేచి కొంచెం దూరం వెళ్తాడు. ఇదంతా చిత్ర చూస్తూనే ఎక్కడ ఉన్నావు రఘు అని అడుగుతుంది. రఘు తడబడుతూ ఎక్కడ ఉండడం ఏంటి, నేను కాలేజీలోనే ఉన్నాను అని చెప్తాడు. ఆదివారం కాలేజేంటి అని అడుగుతుంది. రఘు తడబడుతూ అదే ఆదివారమైనా చిన్న పని ఉండి వచ్చాను అని అబద్ధం చెప్తాడు. చిత్ర రఘుకి వెనుకగా వచ్చి ఈరోజు శనివారం అంటుంది. ఫోన్లో వింటున్న మాటలు పక్కన చెప్తున్నట్లు అనిపించి వెనక్కు తిరిగి చూసేసరికి అక్కడ చిత్రను చూసి షాక్ అవుతాడు. చిత్రలో ఆవేశాన్ని చూసి కాస్త భయపడుతూనే నువ్వేంటి చిత్ర ఇక్కడ ఉన్నావు, పద ఐస్ క్రీమ్ తిందాము అని అంటాడు. మరి నాతో తింటే నీతో వచ్చిన తను ఫీల్ అవుతుంది, పద ముగ్గురం కలిసి తిందాము అంటూ అక్కడి నుంచి వెళ్తుంది. రఘు అది కాదు చిత్ర అని మాట్లాడబోతుంటే చిత్ర కోపంగా ఒక లుక్కు ఇస్తుంది. రఘు ఇక ఏం మాట్లాడలేక తన వెనుక వెళ్తూ ఉంటాడు. రఘు చిత్ర రావడం, అక్కడ టేబుల్ దగ్గర కూర్చున్న అమ్మాయిని చూసి ఆశ్చర్యంగా ముఖం పెడుతుంది. చిత్ర వచ్చి తనకి ఎదురుగా కూర్చొని మీ పేరేంటి అని అడుగుతుంది. బిందు అని అక్కడ ఏం జరుగుతుందో అర్థం కానట్లు ముఖం పెడుతూ చెబుతుంది. ఎన్నాళ్ళ నుంచి మీ ప్రేమ ప్రయాణం కొనసాగుతుంది అని చిత్ర అడుగుతుంది కాస్త కోపంగా. బిందు కాస్త విచిత్రంగా ఎందుకు అని అడుగుతుంది. అడిగిన దానికి ఆన్సర్ చెయ్యండి అని అంతే కోపంగా టేబుల్ మీద గుద్దుతూ అడుగుతుంది. బిందు కాస్త భయంగానే 1 ఇయర్ నుంచి అని చెబుతుంది. చిత్ర ఆ మాట వినగానే వీడికి అక్కా చెల్లెళ్ళు ఎవరూ లేరు కదా, ఉంటే మనసిచ్చిన ఆడదాని బాధ తెలిసి వచ్చేది అని అంటుంది. ఆ మాటకి అక్కడ ఉన్న బిందు మీరేం మాట్లాడుతున్నారు, అసలు ఎవరు మీరు, ఎందుకు నా లవ్వరు అని ఇంకా ఏదో చెప్తున్నారు, నేను రఘు 3 ఇయర్స్ నుంచి ప్రేమించుకుంటున్నాం అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఆ మాటలు నమ్మనట్టుగా బిందు చూస్తూ ఉంటుంది. చిత్ర అది గమనించి నా మొబైల్ చెక్ చేసుకోండి అని తన చేతిలో పెడుతుంది. బిందు తన మొబైల్ తీసుకొని ఎంతో క్లోజ్గా దిగిన ఫొటోసు, వాళ్ళ మెసేజెస్ అన్నీ చూసి నిర్గతపోతుంటుంది. చిత్ర అంతే ఏడుస్తూ ఎంత నమ్మానో తెలుసా నిన్ను, మన విషయం నాన్నతో చెప్పి నువ్వు సెటిల్ అయ్యాక మనం పెళ్లి చేసుకుందాము అని ఎన్నో కలలు కన్నాను, నా ఆశలన్నీ కలలన్నీ బుగ్గిపాలు చేశావు అని లేచి గట్టిగా చెంప మీద కొడుతుంది. బిందు కళ్ళ నిండా నీళ్లతో వీడు సైకో, అందుకే ఇలా ట్రాప్ చేసుకుంటూ వచ్చాడు అని తిడుతూ ఉంటుంది. రఘు అవమాన భారంతో అలానే నిల్చొని వాళ్ళిద్దరినీ చూడలేక తలదించుకొని ఉండిపోతాడు. బిందు ఇంకా ఆవేశపడుతూ ఇలాంటి వాడిని ఊరికనే వదలకూడదు, పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అని ఫోన్ తీస్తుండగా చిత్ర బాధగా రఘుముఖం చూస్తూ వద్దు బిందు అంటుంది. ఆ మాటతో బిందు రఘు ఆశ్చర్యంగా చిత్రం చూస్తుంటారు. చిత్ర శూన్యంలోకి చూస్తూ ఈ క్షణం వరకు నేను అతన్ని ప్రేమిస్తూనే ఉన్నాను, రఘు నన్ను ప్రేమించినట్లు నటించినా నేను నిజంగానే మనసారా ప్రేమించాను, ఈ క్షణం నుంచి ఆ ప్రేమ చచ్చిపోయింది, ప్రేమించిన మనసుకి బాధ పెట్టడం తెలియదు అని అంటుంది. ఆ మాటకి బిందు
బాధతో తలదించుకుంటుంది. రఘు మాత్రము దేవతని చూస్తున్నట్టుగా చిత్ర వైపు కళ్ళార్పకుండా చూస్తున్నాడు. చిత్ర బిందు వైపు చూస్తూ, రఘుని క్షమించు, నీ ప్రేమ నిజమని నిరూపించుకో అని చెప్పి రఘువైపు కోపంగా చూస్తూ, ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయకు. ఆ రోజు జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి అంకిత చిత్రతో మాట్లాడుతూ, నాన్నని బాధ పెట్టకు, నీ ప్రేమ విషయం చెప్పి ఆ సంబంధం వద్దు అని చెప్పేయ్ అని అంటుంది. ఆ అబ్బాయి వాళ్ళు కూడా మీ నాన్నగారు ఏం చెప్తారా అని ఎదురుచూస్తూ ఉంటారు కదా అని అంటుంది. చిత్ర వెంటనే ఫోన్ తీసి వాళ్ళ నాన్నకి కాల్ చేస్తుంది. అంకిత కాస్త సంతోషముగా కన్నులు పెద్దవి చేస్తూ అంకుల్ ఒప్పుకోవాలి అని దండం పెట్టేసుకుంటుంది. చిత్ర వాళ్ళ నాన్న ఫోన్ లిఫ్ట్ చేయగానే, నాన్న సాయంత్రం చెప్పారు కదా ఎవరో అబ్బాయి గురించి, నాకు ఇష్టమే నాన్న, కాకపోతే నా ఎంఎస్సి అయిపోయే వరకు పెళ్ళి వద్దు, ఇంకొక 1 ఇయర్ తర్వాత పెళ్ళి పెట్టుకుందామని వాళ్ళతో చెప్పండి అని చెబుతుంది. ఆ మాటలు వింటూనే సంతోషముగా, సరే తల్లి, నువ్వు ఎలా అంటే అలా, నేను వాళ్ళకి ఈ విషయం చెప్పాలి, సరే ఉంటానురా, తర్వాత మాట్లాడదాం అని అంటారు. చిత్ర వాళ్ళ నాన్న సంతోషాన్ని చూసి ఆనంద బాష్పాలు రాలుస్తూ, అలానే నాన్న అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. అంకిత ఆ కన్నీళ్లను వేరే విధంగా ఊహించుకుంటుంది. అంకిత కోపం తెచ్చుకుంటూ, ఫ్యామిలీ కోసం ప్రేమని త్యాగం చేయడం అంత ఈజీ కాదు, నువ్వు పెళ్లి చేసుకున్నా సంతోషంగా ఉండలేవు, నీ భర్తని ప్రేమించలేవు అని భారీ డైలాగ్స్ చెప్తుంటే చిత్ర నవ్వుతూ ఉంటుంది. అంకిత తనని గమనించకుండా అటూ ఇటూ తిరుగుతూ సినిమా డైలాగ్స్ కూడా చెప్పేస్తూ ఉంటుంది. చివరిగా, నీకు అంకుల్తో మాట్లాడడానికి భయంగా ఉంటే నేను ఇప్పుడే మాట్లాడతాను అని అంటుంది. ఆ మాటకి చిత్ర షాక్ అవుతూ, ఇది నిజంగానే మాట్లాడేస్తుంది అని కంగారు పడుతూ లేచి అలా తిరుగుతున్న అంకితని తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి, నాకు ఈ పెళ్ళి ఇష్టమే అని అంటుంది. అంకిత, ఏంటే అలా అంటున్నావు, నీ 3 ఇయర్స్ లవ్ రఘు ఏమైపోయాడే అని అడుగుతుంది. చిత్ర ఇక తప్పక జరిగింది చెప్పి బాధపడుతూ, నేను ప్రేమించింది నిజమే, కానీ అవతలి వ్యక్తి నన్ను ప్రేమించలేదు, అలాంటి ప్రేమకి విలువ ఇచ్చి నా విలువని నేను తగ్గించుకోలేను అని చెబుతుంది. అంకిత బాధగా, నువ్వు ఆలోచించిన విధంగా ఆలోచించలేక చాలామంది అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దానికి ఉదాహరణ మన ఫ్రెండ్ గాయత్రి, తన ప్రియుడు ఇలానే మోసం చేశాడని చచ్చిపోయింది అని ఇద్దరు బాధపడుతూ ఉంటారు. అప్పుడే మొబైల్కి మెసేజ్ వస్తుంటాయి. ఓపెన్ చేసి చూడగానే అబ్బాయి ఫొటోసు అని చూస్తూ, చాలా బాగున్నాడే, అచ్చం హీరోలా ఉన్నారు అని అంకిత అంటుంది. ఇంకేముంది, కాల్ చేసి మాట్లాడు, ఎలానో పెళ్ళికి 1 ఇయర్ టైం ఉందిగా, ఈలోపు మీ అభిప్రాయాలు అభిరుచులు బాగా తెలుసుకోండి, పెద్దలు కుదిర్చిన పెళ్ళికి మీరు ప్రేమదారి తీయండి అని అంటుంది. చిత్ర నవ్వుతూనే ఒక్కసారిగా దిగాలుగా ముఖం పెడుతుంది. ఏమైంది అని అడుగుతుంది అంకిత. నా ప్రేమ విషయం గురించి అతనికి ముందే చెప్పేయాలనుకుంటున్నా అని అంటుంది విచారంగా. అంకిత చిత్ర భుజం మీద చెయ్యి వేసి, చూడు చిత్ర, నువ్వు నీ ప్రేమ విషయం చెప్తే అతను ఇప్పుడు పాజిటివ్ రెస్పాండ్ కావచ్చు, కానీ ఏదో ఒక సమయంలో ఈ విషయంపై మీ జీవితంలో సమస్య రావచ్చు. నీ జీవితంలో రఘు పాత్ర ఒక చేదు అనుభవమని విడిచిపెట్టేయ్, అమావాస్యను చీల్చుకొని మళ్ళీ చంద్రుడు రాకుండా పోవట్లేదు కదా, ప్రతి మనిషి జీవితానికి ఒక అనుకోని మలుపు తిరుగుతుంది, నీ జీవితంలో ఆ మలుపు ఈ సంబంధం రూపంలో వచ్చింది అనుకో, నువ్వు ఎంత ఏడ్చినా నీ ప్రేమకి చోటు లేదు, ఎందుకంటే నువ్వు ప్రేమించింది ఆరాధించింది ఒక మద్ది చెట్టును కనుక. నా మాట విను, ప్రేమించిన వాడే భర్త అవనవసరం లేదు. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.